హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరోతో అమ్మ. మా ఇంట్లో జరిగిన కేదారేశ్వరి నోము పూజ విధానం మేము ఎలా చేసుకున్నామో అండ్ వ్రత కథల గురించి షేర్ చేసుకుంటాను. ఈ పూజ అనేది అమావాస్య రోజే చేస్తారు. ఆఫ్టర్నూన్ 3 PM నుండి అమావాస్య వచ్చింది మండే రోజు. కొంతమంది మండే ఈవినింగే చేస్తారు. మేమైతే ట్యూస్డే చేసుకున్నాము. ట్యూస్డే ఈవినింగ్ 5 వరకు అమావాస్య ఉంది. సో ఆ టైం వరకు అయితే మేము పూజ అనేది ఫినిష్ చేసుకున్నాము. మెయిన్గా అమావాస్య ఉన్న టైంలోనే నోముకుంటే మంచిది అంటారు. ఈ వ్రతం రోజు అందరూ ఉపవాసం ఉండి కేదారేశ్వరిని పూజిస్తారు. సాక్షాత్తు పార్వతీదేవియే ఈ వ్రత మహత్యం వల్ల శివుని అర్ధనారీశ్వరిని పొందింది అని పూర్వంలో చెప్తారు. ఈ రోజైతే నీట్గా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని పూజా ప్లేస్లో అయితే పసుపు రాసి ముగ్గు వేశాము. ఈ ముగ్గు పైన పీఠం పెట్టుకొని ఈ పీఠం పైన మట్టితో ఇలా అరేంజ్ చేసుకున్నాము. నోము కుండని క్లీన్ చేసి పసుపు రాసి బొట్టు పెట్టాము కుండకి. ఎవ్రీ ఇయర్ నోముకి ఇదే కుండని యూస్ చేస్తారు. సేఫ్గా పైన పెట్టుకోవాలి పూజ అయిపోయాక. సో అలా ఈ రిచువల్ అనేది చాలా ఇయర్స్ నుండి కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట. కేదారేశ్వరి నోము ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. నోముకుండ, దారం, దీపం, పూజ కథ అన్నీ సేమ్ ఉంటాయి, కానీ చేసే పద్ధతి వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఎలా చేస్తారో కొన్ని ప్రాసెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. నోముకుండకి మొత్తం పసుపు కుంకుమ పెట్టుకున్నాక పూజా ప్లేస్లో లెఫ్ట్లో నోముకుండ పెట్టుకోవాలి. రైట్ సైడ్లో అఖండ దీపం పెట్టుకున్నాము. పీట మీద గౌరీ అమ్మవారిని 2 పసుపు రంగులో ఉన్న క్లాత్ని పెట్టుకొని దాని మీద కుడకలు పెట్టి పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టుకున్నాము. సో ఈ పసుపు గౌరమ్మకి పూజ చేసుకుంటాం అన్నమాట. కేదారేశ్వరి నోము అంటే ఏంటంటే ఇది పార్వతీదేవి చేసిన పవిత్రమైన వ్రతం అన్నమాట. ఆమె భర్త అయిన శివుడితో కలిసి ఒక రూపంలో ఉండాలని కోరుకుంది. ఆ తపస్సు వల్లనే అర్ధనారీశ్వర స్వరూపం ఏర్పడింది. అంటే శివుడు మరియు పార్వతి ఒకే శరీరంలో ఉన్న రూపం. దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఉమెన్ అండ్ మెన్ ఇద్దరు సమానమైన శక్తులు అని. అందుకే ఈ వ్రతాన్ని కేదార గౌరీ వ్రతం అని కూడా అంటారు. ఈ వ్రతానికి సంబంధించిన కథను తెలుసుకుందాం. ఇది స్కంద పురాణంలో ఉంది. ఒకసారి భృంగి అనే మహాభక్తుడు ఉండేవాడంట. అతడు శివుడికి చాలా గాఢమైన భక్తి గలవాడు. ఒకసారి శివపార్వతుల విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కేవలం శివుడినే ప్రదక్షిణ చేశాడంట. పార్వతీదేవిని పట్టించుకోలేదు. సో పార్వతీదేవికి చాలా కోపం వచ్చింది. అప్పుడు శివుడు అన్నాడు, ఆ భక్తుడు నిన్ను చేర్చలేదు, ఎందుకంటే నువ్వు ఇంకా ఒకటిగా కలవలేదు. అది విన్న పార్వతీదేవి చాలా బాధపడి అప్పుడు ఆమె తపస్సు చేయాలని నిర్ణయించుకుందంట, శివుడితో సమానంగా ఉండటానికి. అప్పుడు పార్వతి గౌతమ మహర్షిని అడిగిందంట, స్వామి నేనెట్లా శివుడితో ఒకటిగా కావాలి అని. అప్పుడు ఆయన, నువ్వు కేదారేశ్వరి వ్రతం 21 రోజులు భక్తితో చేస్తే శివుడు నిన్ను తన భాగంగా చేర్చుకుంటాడు. పార్వతీదేవి ఆయన మాటలు విని 21 రోజుల వ్రతం స్టార్ట్ చేసింది. ఉపవాసం ఉండి ప్రతిరోజు పూలు, దీపం, నైవేద్యంతో పూజ చేసింది. భగవంతుని మనసులో ప్రార్థించుకుంది. ఆ 21 రోజుల తపస్సు చూసి శివుడు సంతోషించి ఆయన ఆమెకు దర్శనమిచ్చి ఇలా అన్నాడంట, పార్వతి నీ భక్తి నన్ను సంతోషపరిచింది, ఇప్పటి నుండి నువ్వు నా ఎడమ భాగం అవుతావు అన్నారు. అలా దేవదేవుడు దేవి ఒకటిగా కలిసి ఉన్న రూపం అర్ధనారీశ్వరుడు ఏర్పడ్డాడు. ఈ రూపం ద్వారా మనకేం తెలుస్తుందంటే స్త్రీ పురుషులు ఈక్వల్ అని, ఇద్దరు కలిసి ఉంటేనే ప్రపంచం నడుస్తుంది అని. తర్వాత దేవతా లోకంలోని దేవకన్యలు ఈ వ్రతాన్ని ఇద్దరి సోదరిమణులకు నేర్పించారంట. వాళ్ళే పుణ్యవతి అండ్ భాగ్యవతి. వీళ్ళిద్దరు ఈ వ్రతం చేసి చాలా సుఖ సమృద్ధులు అయ్యారని అంటారు. కానీ తర్వాత భాగ్యవతి ఈ వ్రతం చేయడం మానేసింది. దాంతో ఆమె సంపద, రాజ్యం అన్నీ పోయాయంట. తర్వాత తను చేసిన తప్పు తెలుసుకొని మళ్ళీ వ్రతం స్టార్ట్ చేసిందంట. అప్పుడు మళ్ళీ తన సంపద, సంతోషం కలిగింది. ఈ కథ వల్ల ఏం తెలుస్తుందంటే మనం ఏదైనా వ్రతం భక్తితో నిజాయితీగా చేస్తే దాని ఫలితం తప్పక వస్తుంది అని. కేదారేశ్వరి వ్రతంలో మెయిన్గా నోముకుండ అనమాట. మంచిగా బొట్టు పెట్టి పూలతో డెకరేషన్ చేసుకోవాలి. నోముకుండలో ఏమున్నాయో ఎక్కువ డీటెయిల్గా చూపెట్టట్లేదు. ఇంకా నైవేద్యాలైతే మేము ముద్దపప్పు, పచ్చి పులుసు, బెల్లమన్నం, బెల్లం అప్పాలు, గుమ్మడికాయ, కాకరకాయతో చేసిన పులుసు చేసుకొని ప్రసాదంగా పెట్టుకున్నాము. ఈ ప్రసాదాలు నోములో కూర్చున్న వాళ్ళే తింటారు. ఇంకా ఎవరైనా నోము చేసుకుంటున్న వారికి కూడా పెట్టుకోవచ్చు. ఈ కుండలో అయితే మెయిన్గా ఉండేవి దారాలు. ఇవి క్లీన్గా చేసి పసుపు ఆర్ ఆవు పాలతో లైట్గా క్లీన్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ దారాన్ని ఎవ్రీ ఇయర్ రైట్ హ్యాండ్కి కట్టుకోవాలన్నమాట. ఈ దారం అనేది మళ్ళీ వచ్చే ఇయర్ నోము రోజు వరకు తీయొద్దు అంటారు. ఎవ్రీ ఇయర్ కేదారేశ్వరి నోములో ఏదైనా బంగారం పెట్టాలి అంటారు. సో ఈసారి మా బాబుదే కొత్త బ్రాస్లెట్ ఉంటే అదే పూజలో పెట్టుకున్నాము. పూజ మొత్తం అయ్యాక మళ్ళీ దేవుడిని ఎత్తుకునే వరకు
అఖండ దీపం అనేది వెలుగుతూ ఉండాలి. పూజకి సంబంధించిన మంత్రాలు, కథలు అన్నీ చదివాక దీపం, ధూపం, హారతులు ఇచ్చి కొబ్బరికాయని కొట్టి ప్రసాదం తీసుకున్నాము. కేదారగౌరి అమ్మవారిని కదిలించాకనే ఈ దారం అనేది కట్టుకోవాలి. అలా ఈ పూజ అయితే చాలా భక్తితో అన్ని నియమాలు పాటించి ప్రతి ఇయర్లానే ఈ ఇయర్ కూడా చాలా హ్యాపీగా చేసుకున్నాము. పూజ మొత్తం పూర్తయ్యాక నోముకు సంబంధించినవి అన్నీ మళ్ళీ సేఫ్గా పెట్టి వచ్చే ఇయర్కి వాడతారు. అలా ఈ ప్రాసెస్, ఈ పద్ధతి, ఈ ఆచారం అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఇలా ఒక్కో ఫ్యామిలీ ఒక్కో విధంగా వ్రతం చేస్తారు, కానీ బేసిక్ స్టెప్స్ మాత్రం ఒకటే. డివోషన్, పూజా ఐటమ్స్, వ్రతం, ఆచారం సరిగా కొనసాగించడం అంతే. అందరి మనసులు శాంతిగా, ఆనందంగా ఫీల్ అవ్వటానికి సంపూర్ణమైన కేదారేశ్వరి వ్రతం చేసుకోవడం చాలా స్పెషల్. మీరు దివాళీ నోములు ఎలా చేసుకున్నారో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. అందరికీ దివాళీ అండ్ కేదారేశ్వరి నోము శుభాకాంక్షలు.